పేరెంట్స్ ఓకే అంటేనే పిల్లలకు సోషల్ మీడియా అకౌంట్ డేటా ప్రొటెక్షన్ రూల్స్ ముసాయిదా విడుదల చేసినటువంటి కేంద్రం రూల్స్ ఉల్లంఘించే కంపెనీలకు 250 కోట్ల దాకా ఫైన్. డ్రాఫ్ట్ రూల్స్ పై ఫిబ్రవరి 18 లోపు ఫీడ్బ్యాక్ ఇవ్వాలని సూచన అంటూ ఒకరి చూస్తా ఉన్నాం. సో ఇది చాలా ఇంపార్టెంట్ అంశం. దీనిపైన ఖచ్చితంగా కేంద్రం ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా కోరుతాను. దీనివల్ల చాలా మంచి జరిగే అవకాశం ఉంటుంది. చాలా పరిణామాలు పిల్లలపై చాలా జరుగుతున్న పరిణామాలపైన ఆ ప్రభావాలు ఏవైతే ఉన్నాయో దుష్ప్రభావాలు వాటిని తగ్గించే అవకాశం ఉంటుంది. సో సోషల్ మీడియాలో పిల్లల పేరిట అకౌంట్లు ఓపెన్ చేయాలంటే సంబంధిత పిల్లల కుటుంబంలోని పెద్దల నుంచి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ముసాయిదా రూల్స్ సిద్ధం చేసింది. పెద్దల అనుమతి తీసుకొని పిల్లల పేరిట అకౌంట్లు ఓపెన్ చేసిన తర్వాత వారికి సంబంధించినటువంటి వ్యక్తిగత డేటాను మొత్తం డిలీట్ చేయాలని నిబంధనలు పొందుపరిచింది. ఇందుకోసం ఆయా సోషల్ మీడియా, ఈ కామర్స్ లేదా గేమింగ్ సంస్థలు డేటా ఫిడిషరీస్ డేటా వరకు ట్రస్ట్ లాంటి సంస్థను ఏర్పాటు చేసుకోవాలని డ్రాఫ్ట్ రూల్స్ లో పేర్కొన్నారు. ఈ చట్టాన్ని ఉల్లంఘించే సంస్థలపైన 250 కోట్ల దాకా పెనాల్టీ సైతం విధించేలా నిబంధనలు చేర్చారు. సోషల్ మీడియాలో వ్యక్తిగత డేటా రక్షణ కోసం రూపొందించినటువంటి డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ రూల్స్ 2025 ముసాయిదాను ఈ మేరకు కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ శుక్రవారం సాయంత్రం విడుదల చేసింది. ఈ రూల్స్ పై ప్రజలు ఫిబ్రవరి 18 లోపు తమ సూచనలు సలహాలు ఇవ్వాలని కోరింది. డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ 2023లో ఈ నిబంధనలు పొందుపరిచినట్లు ఐటీ శాఖ తెలిపింది. ఈ చట్టాన్ని పార్లమెంట్ ఏడాది కిందటే ఆమోదించినప్పటికీ తగిన రూల్స్ ను రూపొందించడంలో ఆలస్యమైంది. తాజాగా ముసాయిదా రూల్స్ సిద్ధం చేసినటువంటి కేంద్రం ప్రజల ఫీడ్బ్యాక్ కోసం డ్రాఫ్ట్ విడుదల చేసినట్టు వెల్లడించింది. డ్రాఫ్ట్ పై ప్రజలు తమ ఫీడ్బ్యాక్ ను కేంద్ర ఐటీ లేదా మై గవర్నమెంట్ పోర్టల్ ద్వారా సబ్మిట్ చేయవచ్చని సూచించింది. సో ఈ సోషల్ మీడియా అనేది యువతనే కాదు, ఇక్కడ ఉన్నటువంటి చిన్నపిల్లలు కూడా నాశనం చేస్తోంది. వాళ్ళపైన కూడా అత్యధికమైన ప్రభావం పడతా ఉంది. దానికి సంబంధించి భారతదేశానికి సంబంధించినటువంటి కేంద్ర మంత్రిత్వ శాఖ ఒక కీలకమైనటువంటి కఠినమైనటువంటి నిబంధనలు పెడుతున్నట్టు తెలుస్తోంది. నిజంగా ఇది ఒక మంచి పరిణామం అని చెప్పేసి కూడా చెప్పొచ్చు.